అందరికీ నమస్తే. ఏపీడిఎస్సి 2026 నార్మలైజేషన్ ఉంటే అభ్యర్థులకు లాభమా నష్టమా? ఏపీడిఎస్సి 2026 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఇప్పుడు మరో ముఖ్యమైన చర్చ జరుగుతోంది. డిఎస్సిలో నార్మలైజేషన్ ఉంటే మనకు లాభమా నష్టమా? ఈ విషయం గురించి మాట్లాడే ముందు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. గత ఏపీడిఎస్సి నియామకాల్లో నార్మలైజేషన్ విధానం ఉపయోగించినట్లు అధికారిక రిక్రూట్మెంట్ బులెటిన్లో పేర్కొన్నారు. అయితే ఏపీడిఎస్సి 2026కు నార్మలైజేషన్ ఎలా అమలు చేస్తారు అనే విషయాన్ని ఫైనల్ నోటిఫికేషన్ లేదా రూల్స్ ఆధారంగానే నిర్ధారించాలి. ఇప్పుడు అసలు నార్మలైజేషన్ అంటే ఏమిటో చూద్దాం. ఒక పరీక్షను అనేక సెషన్స్లో నిర్వహించినప్పుడు అన్ని సెషన్స్లో ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఒక షిఫ్ట్లో పేపర్ కొంచెం ఈజీగా ఉండొచ్చు, మరో షిఫ్ట్లో పేపరు కంపారిటివ్లీ డిఫికల్టీగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అభ్యర్థికి ఈజీ పేపర్, మరొక అభ్యర్థికి డిఫికల్ట్ పేపర్ వస్తే రామార్క్స్తోని ఇద్దరిని కంపేర్ చేయడం కొంత అన్ఫెయిర్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే వివిధ సెషన్స్లో పేపర్ డిఫికల్టీలో ఉన్న తేడాలను పరిగణలోకి తీసుకొని క్యాండిడేట్స్ మార్క్స్ను ఒక కామన్ స్కేల్ పైకి తీసుకురావడానికి నార్మలైజేషన్ను ఉపయోగిస్తారు. ఇతర మల్టీ సెషన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి విధానాలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకు లాభమా? కొంతమంది అభ్యర్థులకు లాభం ఉండొచ్చు. మీకు కంపారిటివ్లీ డిఫికల్ట్ పేపర్ వచ్చినప్పుడు అదే సెషన్లో యావరేజ్ పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటే నార్మలైజేషన్ తర్వాత మీ పెర్ఫార్మెన్స్కు కొంత అడ్జస్ట్మెంట్ రావచ్చు. అంటే మీరు కష్టమైన పేపర్ అటెంప్ట్ చేసినందుకు వచ్చే డిస్అడ్వాంటేజెస్ను తగ్గించడమే నార్మలైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే నార్మలైజేషన్ అంటే అందరి మార్క్స్ పెంచడం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నార్మలైజేషన్ మార్క్స్ పెంచే సిస్టమ్గా అర్థం చేసుకోవడం తప్పు. ఒక సెషన్ ఈజీగా ఉండి క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటే, మరో సెషన్ డిఫికల్ట్గా ఉండి పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటే ఆ పెర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ను స్టాటిస్టికల్ మెథడ్ ద్వారా అడ్జస్ట్ చేస్తారు. అందువలన కొంతమందికి మార్క్స్ పెరగవచ్చు, కొంతమందికి మార్క్స్ తగ్గవచ్చు, లేదా పెద్దగా మార్పు లేకపోవచ్చు. అధికారిక నార్మలైజేషన్ విధానాల్లో సెషన్ యావరేజెస్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వంటి అంశాల ఆధారంగా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అందుకే నార్మలైజేషన్ వస్తే అందరికీ బెనిఫిట్ అనుకోవడం కూడా సరైనది కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఒక అభ్యర్థి తన పేపర్ ఈజీగా వచ్చిందని అనుకుందాం. అతనికి మంచి రా మార్క్స్ వచ్చాయి. మరో అభ్యర్థికి డిఫికల్ట్ పేపర్ వచ్చింది, అతనికి కొంచెం తక్కువ రా మార్క్స్ వచ్చాయి. ఇద్దరిని రా మార్క్స్తో మాత్రమే చూస్తే ఈజీ పేపర్ వచ్చిన అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉండొచ్చు. నార్మలైజేషన్ లక్ష్యం ఇలాంటి సెషన్స్ డిఫికల్టీ డిఫరెన్సెస్ను బ్యాలెన్స్ చేయడం. అందుకే ఒక కోణంలో చూస్తే నార్మలైజేషన్ అనేది అభ్యర్థులను నష్టపెట్టడానికి తీసుకొచ్చే విధానం కాదు. డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్ వల్ల వచ్చే అసమానతను తగ్గించడానికి ఉపయోగించే విధానం. కానీ అభ్యర్థులకు భయం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నార్మలైజేషన్ ఫార్ములా ఎలా పనిచేస్తుందో అందరికీ పూర్తిగా తెలియదు. నా రా మార్క్స్ 100 అయితే నార్మలైజేషన్ తర్వాత ఎంత వస్తుంది? నా మార్క్స్ తగ్గిపోతాయా? ఇతర షిఫ్ట్లో ఉన్న వాళ్ళతో నా ర్యాంక్ ఎలా ఉంటుంది అనే సందేహాలు ఉంటాయి. ఇవి సహజమైనటువంటి సందేహాలు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నార్మలైజేషన్ ఉన్నా లేకపోయినా మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. నార్మలైజేషన్ నమ్ముకొని ప్రిపరేషన్ చేయకూడదు. పేపర్ డిఫికల్ట్ వస్తే నార్మలైజేషన్లో మార్క్స్ వస్తాయి అని అనుకోవడం ప్రమాదకరం. అలాగే నార్మలైజేషన్ ఉంటే మనకు నష్టమని భయపడి ప్రిపరేషన్ తగ్గించడం కూడా తప్పే. మీ టార్గెట్ ఎప్పుడు మ్యాక్సిమం రా స్కోర్ కావాలి. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది మీ ప్రిపరేషన్ మాత్రమే. క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ మీ చేతిలో లేదు, సెషన్ అలొకేషన్ మీ చేతిలో లేదు, నార్మలైజేషన్ ఫార్ములా మీ చేతిలో లేదు. కానీ మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలరో అది మీ చేతిలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన అంశం. ర్యాంక్ డిఎస్సిలో చివరికి మీకు ముఖ్యమైనది మార్క్స్ మాత్రమే కాదు, మీ పెర్ఫార్మెన్స్ ఇతర క్యాండిడేట్స్తో పోలిస్తే ఎలా ఉంది అనేది కూడా కీలకం. అందుకే నార్మలైజేషన్ గురించి ఎక్కువగా ఆలోచించడం కంటే నేను నా ప్రిపరేషన్తో ఎంత స్కోర్ సాధించగలను అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోవాలి. మీరు 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని 60 దగ్గర ఆగిపోతే నార్మలైజేషన్ మీకు పెద్దగా సహాయం చేయదు. కానీ
మీరు 80కి 75, 78 రేంజ్లో కన్సిస్టెంట్లీ పెర్ఫార్మ్ చేయగలిగితే మీ పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే డిఎస్సి అభ్యర్థులకు నా సజెషన్ ఒక్కటే, నార్మలైజేషన్ పై ఆధారపడకండి, నార్మలైజేషన్ కు భయపడకండి, నార్మలైజేషన్ ను అర్థం చేసుకోండి, కానీ మీ ప్రిపరేషన్ ను దాని మీద పెట్టకండి. ఇంకో విషయం, ఏపీ డిఎస్సి 2026కు సంబంధించిన అఫీషియల్ సిలబస్ ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కాబట్టి ప్రిపరేషన్ ను అఫీషియల్ సిలబస్ ఆధారంగా ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఇప్పుడు మనం ఒక చిన్న కన్క్లూజన్కి వస్తే, నార్మలైజేషన్ ఉంటే ఎవరికి లాభం? డిఫికల్టీ సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థికి డిఫికల్టీ డిఫరెన్స్ వల్ల వచ్చిన డిస్అడ్వాంటేజెస్ను తగ్గించే అవకాశం ఉంటుంది. ఎవరికి నష్టం ఉండొచ్చు? ఈజీ సెషన్లో రా పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉన్న అభ్యర్థికి నార్మలైజేషన్ అడ్జస్ట్మెంట్ వల్ల రా మార్క్స్తో పోలిస్తే అడ్వాంటేజ్ తగ్గే అవకాశం ఉండొచ్చు. కానీ ఇవన్నీ నార్మలైజేషన్ మెథడ్, ఫార్ములా, సెషన్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పుడే నార్మలైజేషన్ వల్ల నాకు ఇంత మార్క్స్ పెరుగుతాయి లేదా ఇంత మార్క్స్ తగ్గుతాయి అని ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. అఫీషియల్ రూల్స్ వచ్చిన తర్వాతే ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ తెలుస్తుంది. చివరిగా డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక మాట, మీ చేతిలో లేని ఒక విషయం గురించి రోజు ఆలోచిస్తూ మీ చేతిలో ఉన్న ప్రిపరేషన్ను వదులుకోకూడదు. మీ పని చదవడం, మీ పని ప్రాక్టీస్ చేయడం, మీ పని రివిజన్ చేయడం, మీ పని మాక్ టెస్టులు రాయడం, మీ పని మీ స్కోర్ను పెంచుకోవడం. నార్మలైజేషన్ ఎలా ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది, కానీ మీ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఈరోజే నిర్ణయించవచ్చు. పేపర్ ఈజీ అయినా, పేపర్ డిఫికల్ట్ అయినా, నార్మలైజేషన్ ఉన్నా, నార్మలైజేషన్ లేకపోయినా మీరు మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి. మీ ప్రిపరేషన్లోని కన్సిస్టెన్సీ మీ ర్యాంకును నిర్ణయించే స్థాయికి మీరు చేరుకోవాలి. కాబట్టి నార్మలైజేషన్ గురించి భయపడకుండా, రోమర్స్ వెనుక పరిగెత్తకుండా, అఫీషియల్ అప్డేట్స్ కోసం చూస్తూనే డిఎస్సి ప్రిపరేషన్ మాత్రం ఒక్క రోజు కూడా ఆపకండి. పోస్టులు ఎన్ని ఉన్నా, కాంపిటీషన్ ఎంత ఉన్నా మీ లక్ష్యం ఒక్కటే, మంచి స్కోర్, మంచి ర్యాంక్, మంచి ఉద్యోగం. ఏపీ డిఎస్సి 2026లో మీ పేరు ఉండేలా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ను మరింత సీరియస్గా తీసుకోండి. ఆల్ ద బెస్ట్ డిఎస్సి ఆస్పిరెంట్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.